ఒప్పుకుంటాను. కాళ్ళు పట్టుకుంటే చేసిన తప్పులన్నీ ఒప్పులైపోతాయా? మరేం చెయ్యాలి బామ్మ? నేనేం చెయ్యాలో మీరే చెప్పండి. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను బామ్మ. అత్తయ్యకైతే ఏ హాని జరగకూడదు. మీ మనవడు ఇంటికొచ్చి అత్తయ్య గారు కోలుకుంటే చాలు. మీరేం చెప్పినా చేస్తాను. సిద్ధుని నిన్ను ఒకటి చేయటం నా బాధ్యత కూడా. అందుకోసం వాళ్ళని విడగొడతానని, వాళ్ల మధ్య ఉన్న ప్రేమను తుంచేస్తానని నీకు మాటిస్తున్నాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీకు నువ్వుగా సిద్ధుకి దూరమైతే చాలు. మావయ్య, నీకు నిజంగా మీ అత్తయ్య బతకాలి అని ఉంటే, సిద్ధు మీద నీకున్నది ప్రేమే అయితే, ఈ ఇల్లు ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని కోరుకునే దానివే అయితే, సిద్ధునే నిన్ను అసహించుకునేలా నువ్వే చెయ్యాలి. అలా చేస్తానని తులసీది గొప్ప మనసు, మంచి కోడలని మీ అత్తయ్య చెప్తే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. స్వార్థం లేని త్యాగాలనే చేసేదే ప్రేమ. భర్తతో కలిసుండడం కోసం ఏదైనా త్యాగం చేసేదాన్ని చూశాను గాని, కుటుంబం కోసం భర్తనే త్యాగం చేసేదాన్ని నిన్నే చూస్తున్నానే. నిజంగా నీది చాలా గొప్ప మనసు. ముత్యంలాగా మెరిసి సత్యాలెన్నో తెలిపి ముందుకు నిన్నే నడిపింది ప్రేమ. సిద్ధు, సిద్ధునే నిన్ను అసహించుకునేలా నువ్వే చెయ్యాలి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాషలేక. అలా చేస్తానని ఈ అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టు. నేను సిద్ధును విడిపిస్తాను, విశాలాక్షిని బతికిస్తాను. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా.
తెల్లని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడిన పగకు నేనే పావులు కానా దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా పాశమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండుకుందా న్యాయం ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా వదిలినంతలోన పొంత నిండలే